నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. మనమంతా భారతీయులం, భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చు. మార్వాడి హఠావో నినాదానికి నేను వ్యతిరేకం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అందరికీ ఒక్కటే రాజ్యాంగం, అందరికీ ఒక్కటే పాస్పోర్ట్. విదేశాల్లో మన భారతీయులు ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాదు మినీ ఇండియా. వివిధ రాష్ట్రాల్లో మన తెలంగాణ వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఈ బీజం పెరిగి పద్దదైతే మనమే నష్టపోతాము. అభివృద్ధి కుంటుపడుతుంది. కులాల వారిగా మతాల వారిగా విడిపోతే నష్టపోయేది మనమే. నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనం. ఎక్కడో జరిగిన పొరపాటు ఇక్కడ రుద్దడం సరికాదు. తప్పు చేసిన వారు శిక్షార్హులు. అందరూ కలిసి సమైక్యంగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. నేనేమనుకున్నానంటే ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా వాయిస్ ఇవ్వాలని. ఎందుకంటే ఇది వరల్డ్ లోనే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్, అట్ ద సేమ్ టైం వన్ పాస్పోర్ట్. am I right? Yes. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది, జరగలేదని కాదు. పనిష్మెంట్ గాని రూల్స్ గాని అందరికి ఒకటే. అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. మరి కొన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వమే సార్ట్ అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. ఇవన్నీ కూడా మన చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులున్నాయి. ఇప్పుడు ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు రైతన్నలందరూ కూడా, ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు. ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం నాది. ఎందుకంటే మనకు వేరే పనులున్నాయి. ఏదైతే ముఖ్యంగా యూకేలో 19 నుంచి 4 సంవత్సరాల పాటు రిషి సునక్ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. ఈజ్ ఇండియన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొన్నటి వరకు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమలా హ్యారిస్, షీఈ్ ఇండియన్. హర్ మదర్ ఈజ్ తమిళియన్, ఫాదర్ ఈజ్ ఆఫ్రికన్ అమెరికన్. ఇవన్నీ కూడా గమనించాలా. ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్పై నిప్పులు చెలరేగారు. ఖమ్మం జిల్లా పాలేరులో నా గెలుపును ఆపడానికి మీ నాయన 3 సార్లు ముక్కు నేలకు రాసినాడు. ఆయన వల్లే కాలేదు. నీ వల్ల అవుద్దా? బచ్చగాడివి. 3.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా అని ప్రశ్నించారు. సంచి సర్దుకొని అమెరికాకు చెక్కుతావా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండి అంటూ మంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకారపూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలకు అవస్థలు పడాల్సి వస్తుందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా వరద ముంపుకు గురైన మినిస్టర్ రోడ్లోని కాచిబౌలి, నల్లగుట్ట ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఇండ్లలోకి నీరు చేరి రాత్రంతా జాగారం చేసిన బస్తీల ప్రజలు తమ అవస్థలు మాజీ మంత్రికి వెళ్లబోసుకున్నారు. వారికి ధైర్యం చెప్పిన తలసాని వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీనిచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు చేపట్టలేదని జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నాలాల్లో ఎక్కడి చెత్త అక్కడ ఉండడం శోచనీయమన్నారు. మున్సిపల్ శాఖ తన వద్దే ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పర్యటించి నాలాల్లో పూడిక తొలగింపు విషయంలో సమీక్ష జరపాలని సూచించారు. నల్లగుట్ట, చూలప్ప టెంపుల్ ఆ పరిసర ప్రాంతాల్లో నిన్న పడినటువంటి భారీ వర్షం, సరే కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి వర్షాన్ని ప్రకృతి మనం ఏం చేయలేము. కానీ జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోలేదనేది మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డీసెంటింగ్ కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నామని చెప్పింది. బట్ మనం నాలాలు విజిట్ చేసినప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూరుకుపోయినటువంటి చెత్త చెదారం అదంతా అక్కడనే మిగిలినటువంటి సందర్భం. నేను ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ మీరే కాబట్టి ఇప్పటికైనా స్పెషల్గా మానిటరింగ్ చేయండి. అసలు డీసెంటింగ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో జరిగిందా లేదా? మరి జరగకపోతే ఈ సంవత్సరం అయిన టెండర్లలో మరి శాంక్షన్ ఇచ్చి వర్క్ ఆర్డర్ తీసుకొని ఏం పని చేసిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దగ్గర కాచిపోలి కానివ్వండి, నల్లగుట్ట ప్రాంతం కానివ్వండి, చుట్టాల బస్తీ కానివ్వండి, మరి చూలమ్మ టెంపుల్ ఏరియాలో 1000 ఇళ్ళు నీళ్ళల్లో మునిగిపోయింది. రాత్రి అంతా జాగారం, ఇంట్లోకెళ్ళి బయట పోయేటట్టు లేదు. ఇంట్లో ఉన్న నీళ్లు ఇప్పుడు కూడా ఇంట్లో అక్కడనే నీళ్లు ఉన్నాయి. మళ్ళా బురదంతా ఎక్కడ చూసినా నిండిపోయినటువంటి వాతావరణం. కాబట్టి గవర్నమెంట్ రన్ చేసే పద్ధతి ఇది కానే కాదు. ఏదో వర్షాలు రాగానే అడావుడి చేసినట్టు కాదు, రౌండ్ ద క్లాక్ మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం చెప్పినట్టు కాదు. అసలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలాలు డీసెంటింగ్ జరిగిందా లేదా, జరగలేదనేది చాలా స్పష్టంగా ఒక 2 సంవత్సరాలకు సరిపడేంత ఆ నాలా లోపల ఉన్న డెబ్రీస్ అట్లనే ఉన్నది, ఆ బురద అట్లనే ఉన్నది, ఆ చెత్త అట్లనే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు స్పెషల్గా ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేయండి, ఒక రివ్యూ తీసుకోండి. లేకపోతే మీరే నాలాలలో విజిట్ చేయండి. అన్ని ప్రాంతాలలో విజిట్ చేయడం మూలాన అసలు ఈ సంవత్సరం డీసెంటింగ్ జరిగినటువంటి మరి ఏమైంది, మీరు ఇచ్చిన ఆర్డర్ ఏమైంది, శాంక్షన్ ఏమైంది, ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది అంటూ ఎక్కడ జరిగిందో చూసుకోవాల్సిన. ఎందుకంటే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకు భోజనం చేసుకోవడానికి కూడా లేదు, అన్ని తడిచిపోయింది. బెడ్ కానివ్వండి, బట్టలు, లేకపోతే వంట సామాను మొత్తం నీళ్ళలోనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కానీ మీ టీమ్స్ ఏదో టెంపరవరీగా పోయి విజిట్ చేసినామని కాకుండా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ వెంటనే తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మొక్కుబడిగా కాకుండా అంతర్జాతీయ స్టేడియంలో ప్రొఫెషనల్ క్రికెటర్లు ఆడే పిచ్ల మీద టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9, 10 తేదీల్లో నగరంలోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ జెర్సీతో పాటు ట్రోఫీను ఆయన బంజారాహిల్స్లోని పార్క్ హయట్ హోటల్లో జరిగిన సన్నాహక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనక్కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అప్పట్లో బాగా ఆడేవాణ్ణి, ఫిట్నెస్ కారణాలతో ఇప్పుడు క్రికెట్ ఆడడం లేదు అన్నారు. సామాజిక చైతన్యం కోసం ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. చామల ఫౌండేషన్ ఫౌండర్ చామల ఉదయ్ చందర్ రెడ్డి తెలిపారు. మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో 6 టీంలు పాల్గొంటున్నాయని, సినీ సెలబ్రిటీల టీంతో పాటు పొలిటికల్ టీం, మీడియా టీం, పోలీస్ టీం, కార్పొరేట్స్ టీం, టీవీ నటుల టీం పాల్గొంటున్నాయి. సామాజిక అంశాలను థీమ్గా తీసుకుని ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు. ఈ ఎలీట్ క్రికెట్ లీగ్ ఆర్గనైజర్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ చామల ఉదయ్ రెడ్డి గారు అండ్ ఆల్ ది డిస్టింగ్విష్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద డాన్స్, సారీ అందరి పేర్లు తీసుకోలేకపోతున్నాను, ఆల్ ది ఫిల్మ్ పర్సనాలిటీస్, political, corporate, all the people from various field and members from the audience. It's a pleasure and a privilege to be here today. Elite Cricket League launch cheyadam ento santoshikam. What I felt most happy was compare cheppinatuga meer edo oka chinna stadium lo tennis ball tho aada kaakunda full fledged international stadium lo you're having this tournament. That's very interesting. So I asked Tarun Ranol particularly, we're serious players and adigaru. So I was happy to learn that you're going to do some serious cricket.
సరే నా గురించి తెలియని వాళ్ళకి ఐ జస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ఫార్మర్ ఫైటర్ పైలట్గా ఉన్నాను. I flew MiG-21s and MiG-23s on China and Pakistan borders. I'm also a graduate of the National Defense Academy, and then of course I did various things in life, and now I'm a minister in Telangana government. I'm happy to be here. Nenu kuda was like very active and keen sportsman, and at some level I enjoyed playing cricket, but I suffered some injuries and then I couldn't play actively myself anymore. I mean, I'm very happy to be a part of this function and launch your jerseys and your trophy today. I wish you all the very best, and I hope we see some good cricket, and your the noble cause with which you set out, Uday. I wish you all the very best. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.